Every day, while the city moves around them, hundreds of stray animals fight for survival. Their battles are quieter. Seeing animal suffering is what made us come this far. In the past 5 years, we helped thousands of animal lives. For me, the inspiration has always been the team's care. సాఫీ చాలా వాస్ట్గా యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయాలి అండ్ మేము ఆల్రెడీ ఇన్ ద పాత్లో ఉన్నాము. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ని మీట్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా కానీ ప్లేస్ పరంగా కానీ ఇండియాలో అంత ఈజీ అయితే అసలే కాదు. దీంట్లో ఇంకో వింగ్ లాగా మేము టెక్నికల్ రెస్క్యూ టీమ్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము. అదేనది చాలా ఫ్యూచరిస్టిక్ ప్లాన్ అది. Today, helping 130 animals with complete veterinary care and spaying, neutering them and back to release sounded very impossible, and with so much infrastructure, hard work and many amazing supporters, we achieved this today. But there is still more suffering. This is the story of Safi and the people who answer when someone finally calls to report a rescue. హలో, సాఫీ అండి, చెప్పండి. చామినార్ దగ్గర ఒక కుక్కకి చాలా సీరియస్ ఇంజరీ అయింది. ఎమర్జెన్సీలో ఎవరైనా ఉంటే తెలిస్తే చెప్పండి. ఓకే అండి, నేను టీంని కాసేపట్లో పంపిస్తాను. లొకేషన్ వాట్సాప్ చేయండి. సో మాకు రెస్క్యూ కాల్ వచ్చినాక మేము మా టీంని మొత్తం తీసుకెళ్ళి ఇమీడియట్గా అక్కడ లొకేషన్కి రీచ్ అయిపోయాము. కానీ మాకు అక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉండే. ఎట్లా అంటే మేము దాని దగ్గరికి వెళ్ళాలి అంటే అక్కడ కొన్ని వెహికల్స్ ఉండే. ఆ వెహికల్స్ మేము జరుపుకొని కొంచెం ఓపెన్ ఏరియా మేము క్రియేట్ చేసుకొని దానికి ఇదంతా ప్రొసీజర్ మేము చేసినాము. చేసిన తర్వాత అది ఫైనల్లీ అది ఫుడ్ తినడం స్టార్ట్ చేసి కొంచెం తింటున్న ప్రాసెస్లో మేము దాన్ని సడన్గా వెళ్ళి వెనకాల నుంచి పట్టుకొని ఆ కేజ్ మేము అంబులెన్స్లోకి షిఫ్ట్ అయిపోయింది. రెస్క్యూ డాగ్ షెల్టర్కి రీచ్ అయిన తర్వాత మా డాక్టర్స్ దాన్ని చెక్ చేయడం స్టార్ట్ చేశారు. సో దాని కండిషన్ ఎట్లా ఉండే అంటే వెరీ అనిమిక్, చాలా స్కిన్ని, బోన్స్ అన్ని బయటకి ఎక్స్పోజ్ లాగా చాలా దారుణంగా ఉండే దాని సిచ్యువేషన్. సెడేషన్ ఇచ్చి దానికి మ్యాగట్స్ చేయడం స్టార్ట్ చేశారు డాక్టర్స్. చాలా దారుణంగా మ్యాగట్స్ ఉండే. లెగ్ రీజన్ నుంచి, ఇయర్ రీజన్ నుంచి చాలా వెరీ ఇన్డెప్త్గా వెళ్ళిపోయాయి మ్యాగట్స్. చూసాం మేము చాలా కేసెస్, లైక్ బోన్స్ బ్రేక్ అయ్యి వస్తాయి, హెడ్ మీద కొడతారు, కొలాప్స్ అయిపోతాయి డాగ్స్. చాలా క్రిటికల్ ఇల్ స్టేజ్లో కూడా వస్తాయి. ప్రెజెంట్లీ మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తోనైతే ప్రతి కేసు అయితే ట్రీట్మెంట్ చేయలేము. ఒక ఫ్రాక్చర్ కేసు వచ్చిందనుకోని మా దగ్గర ఇప్పుడు బేసిక్ ఎక్స్రే సెటప్ కూడా లేదు. దానికోసం మళ్ళీ అదర్ ప్రైవేట్ బయటికి పంపించాలి. సో అక్కడ కూడా ట్రీట్మెంట్ డిలే అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అన్నీ ఇన్హౌస్ ఉంటే మాకు తొందరగా డయాగ్నోస్ చేయొచ్చు, ట్రీట్మెంట్ కూడా తొందరగా స్టార్ట్ చేయొచ్చు. వెరీ లాంగ్ టర్మ్ నెగ్లెక్టెడ్ డాగ్ అది. ఎవరు దాన్ని రిపోర్ట్ చేయలేదు మాకు. సో అట్లీస్ట్ ఫైనల్గా మేము దాన్ని కాపాడడానికి ఆపర్చునిటీ వచ్చింది. In the face of cruelty, compassion was born. That compassion has built a sanctuary of hope. కొన్ని డాగ్స్ని మేము రిలీజ్ చేయడానికి ఎంత ట్రై చేసినా అక్కడ బేస్డ్ ఆన్ ఇన్స్టిట్యూట్ వల్ల మేము రిలీజ్ చేయలేకపోతూ ఉంటాం. సో అలాంటి డాగ్స్కి మేము స్పెషల్ కేర్ ఇన్ శాంచురీలో పెట్టుకొని అడాప్షన్ చేసేదైతే అడాప్షన్ డేటింగ్ పెడతాము. అండ్ ఓల్డ్ డాగ్స్ అయితే ఇన్ శాంచురీలో పెట్టి శాంచురీలో ఇక్కడే పర్మనెంట్గా వాటికి ఫుడ్ అండ్ షెల్టర్ ఇస్తూ ఉంటాము. They're not just taken and put into a cage in a kennel hoping that maybe they're going to be adopted, but we keep an eye on it, and we know where they've been released, we know what's happening. That way we can have a difference. I didn't understand it at first, and now being here in India, there's really an interesting connection. They may not be that pet that we Westerners know and call on our laps, but they're part of families and communities. There are feral dogs, who are not suitable for a home environment. They are not ideal to get adopted, and in fact, they are happy to be returned, than for adoption. We do our part towards rabies-free India. We vaccinate about 2,000 plus stray dogs every year, and which prevents the rabies Outbreaks, or attacks. Yes. Beyond rescue, Safi fights for systemic change. They take a holistic approach to tackle animal suffering at its source. Through their dedicated cruelty prevention officer, they're taking abusers to court and building a legal shield for future victims. ఇన్ కేస్ క్రుయాలిటీ జరిగిన ఎనిమల్స్కి మళ్ళీ జస్టిస్ జరగడానికి అంటే ఎట్ ఎనీ ఎక్స్టెంట్ అంటే కోర్టు వరకు తీసుకెళ్లడము, హైకోర్ట్స్ని విజిట్ చేయడము, హైకోర్టులో పిటిషన్స్ ఫైల్ చేయడం, ఈ కేసెస్ చేయడం వల్ల చాలా ఎనిమల్స్ని సేవ్ చేస్తున్నాను అని చాలా ప్లేసెస్లో ఎనిమల్స్ రీలొకేట్ కాకుండా, కిల్లింగ్ కాకుండా కాపాడగలుగుతున్నాను. నేను సో మచ్ ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి.
ఓన్లీ జస్ట్ ఏదో యాక్సిడెంట్ అయినప్పుడు ఇంజూర్డ్ అయినప్పుడు కాకుండా ఏదైనా యానిమల్ అబ్యూస్ ఉన్నా కూడా మాకు రిపోర్ట్ చేస్తే మేము ఎనీ 365 days మేము రెడీగా ఉంటాం. ఎవరైతే యానిమల్కి అబ్యూస్ చేశారో వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మేము ఆ యానిమల్కి జస్టిస్ చేయడానికి ఫైట్ చేస్తాం. It is hard seeing them suffering, and we cannot help them all. But we are doing more than our capacity. We are putting every effort to help every single animal that we see. It is also the reality that there isn't enough space. Our dream is to have a larger space and land that these animals would be able to live out their lives. డాగ్స్ అండ్ క్యాట్స్తో పోలిస్తే లార్జ్ యానిమల్ ఎక్విప్మెంట్ ఇంకా చాలా తక్కువ ఉంది. ఓన్లీ బేర్గా చెప్పాలంటే ఓన్లీ ఒక బ్లడ్ టెస్ట్ మిషన్ మాత్రమే ఉంది లార్జ్ యానిమల్కి. కానీ లార్జ్ యానిమల్స్లో కూడా ఫ్రాక్చర్స్ ఉంటాయి, లార్జ్ యానిమల్స్లో కూడా లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు ఉంటాయి. కానీ లార్జ్ యానిమల్స్ చేయాల్సిన ఆ ఎక్విప్మెంట్ కూడా చాలా నీడ్ ఉంది సఫీకి. సో ఆ ఎక్విప్మెంట్ ఉంటే ఇంకా బెటర్గా డయాగ్నోస్ చేసి ముందుగానే ట్రీట్మెంట్ అప్లై చేసి యానిమల్ని తొందరగా రికవర్ చేయొచ్చు. If you are overseas, there are a number of ways you can help. Adopt them. We sent 25 dogs to United States. Please adopt. These animals are love. Come here to get spayed and neutered and help them to have a better life. You can volunteer, donate your skills, spread the awareness, and donate. హలో సాఫీ అండి, చెప్పండి. Another innocent life needs rescue on the streets. Safi proves that change happens when people refuse to accept suffering as inevitable.